కొత్తపట్నంలోని వాసవి కళ్యాణ మండపం నందు మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు పాల్గొన్నారు. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. రేపటి మన ప్రభుత్వంలో వాలంటీర్లు ఉండరు, అర్థమవుతుందా? రేపటి మన ప్రభుత్వంలో వాలంటీర్లు ఉండరు. ఈ కమిటీల్లో ఉన్నోళ్ళే రేపు గ్రామాల్లో మీ ద్వారా బాధ్యత నెరవేర్చబడుతుంది. ఈ కమిటీల్లో ఉన్న వాళ్ళ చేతనే పరిపాలనలో భాగస్వాములు చేసి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కమిటీల ద్వారానే పాలన ఉంటుంది. అందుకని మంచి మనుషుల్ని అన్ని వర్గాల నుండి జాగ్రత్తగా కమిటీలు వేయండి. అందరికీ గుర్తింపు కార్డులు వస్తాయి. ప్రతి ఒక్కరూ అడ్రస్సు తప్పు లేకుండా వయస్సు, తండ్రి పేరు, అడ్రస్సు, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డు, ఫోన్ నెంబరు అన్నీ కరెక్ట్గా వేసి వాళ్ళ ఫోటోతో సహా మీరు కలెక్ట్ చేసుకొని ఇస్తే ఇవన్నీ కూడా కంప్యూటర్లో నిక్షిప్తం అవుతాయి. వీటికి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో కూడా స్టోర్ అవుతాయి. రేపు ఎప్పుడన్నా ఏదైనా పదవి ఇవ్వాలన్నా, బాధ్యత ఇవ్వాలన్నా, అపోజిషన్లో ఇతను పనిచేశాడా లేదా అనే దాన్ని ఆ కార్డు కొడితే తెలిసే విధంగా గత ఇంతకుముందు మన పాలన అడవి పండింది, కాకులు తిన్నాయి. పాపం ఆయన ఎన్నికల వరకే రాజకీయం, ఎన్నికల తర్వాత కులం, మతం, పార్టీలు చూడనని అందరికీ సమానంగా ఉండేటట్టుగా అవకాశాలు ఇస్తే తప్పుడు ప్రచారాలు పెట్టి లేని విద్వేషాలు రెచ్చగొట్టి ఎప్పుడు లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని 120 సంవత్సరాల నాడు చేసిన సర్వేలు, భూతగాదాలు, కోర్టుల నిండా అపరిష్కృతంగా కేసులుంటే వీటన్నిటికీ ఒక్క దెబ్బతో పరిష్కారం ఉండాలని సర్వే చేపిస్తుంటే, ఒక మహత్కార్యం జరుగుతుంటే జగనన్న భూరక్ష అని ఒక పథకం పెడితే జగనన్న పేరు ఆ రాళ్ల మీద ఉన్నారని ఆ భూమి జగనన్న లాక్కుంటాడని ప్రచారం చేసిన దుష్టులు వీళ్ళు. అబద్ధాలు చెప్పి అభివృద్ధి మనకు ఎరగమంట, వాళ్ళ అభివృద్ధి కాముకులంట. వాళ్ళు చెప్పే అభివృద్ధి మొత్తం మాటల్లో ఉంటుంది తప్ప చేతల్లో ఉండదు. జగనన్న సచివాలయ ఉద్యోగాలు లక్షల్లో ఇచ్చాడు. మనకు హార్బర్ శాంక్షన్ చేశాడు. మనలాగా 10 హార్బర్లు శాంక్షన్ చేశాడు. రామాయపట్నంలో పోర్టు కడుతున్నారు, మళ్ళా అట్లాంటి పోర్టులు 4 కడుతున్నాడు. మెడికల్ కాలేజీలు మనందరికీ తెలుసు, 17 మెడికల్ కాలేజీలు రిమ్స్ లాంటివి మొదలుపెట్టాడు. అంతకుముందు వాళ్ళ తండ్రి కట్టాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడు. 4 సార్లు ముఖ్యమంత్రి 20 ఏళ్ల నుంచి పెత్తనం చేస్తున్న చంద్రబాబు నాయుడికి ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు, ఒక్క పోర్టు కట్టలేదు, ఒక్క హార్బర్ కట్టలేదు. ఒట్టి బోటకం. ఈనాడు, జ్యోతి 2 పేపర్లు ఉండేసరికి వాటిని అడ్డం పెట్టుకొని ఇతను అవినీతి సొమ్ములో వాళ్ళకు భాగం పంచుతా ఆ లంచాలు తిని వాళ్ళు ఇతను పొగట్టం, ప్రజల్ని మభ్యపెట్టడం. సాక్షి పేపర్ ఎంతమందికి వస్తుంది చేయొద్దండి. సాక్షి ఎంతమంది వేయించుకుంటున్నారు? మన పార్టీ ప్రతి కార్యకర్త సాక్షి పేపర్ వేయించుకోవాలి. ప్రతి కార్యకర్త సాక్షి పేపర్ వేయించుకోండి. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియాలో భాగస్వాములు కండి. లేకపోతే మన భావాలు పక్కన వాళ్ళకి తెలియట్లేదు. మన పార్టీ ఏం చేస్తుందో ప్రజలకు తెలియట్లేదు. వాళ్ళు చేసిన తప్పులు ఈనాడు, జ్యోతి పేపర్లు వక్రీకరించి వాళ్ళని మేలుగా మన తప్పుగా చూపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సాక్షి పేపర్ కొనుక్కోమని సందర్భంగా కోరుతా ఉన్నా. మీరు బాధ్యత తీసుకునే వాళ్ళందరూ కూడా మన కమిటీలు అయ్యాక మనం కూడా కమిటీల్లో వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ అవ్వటం, ఈ పేపర్ కొనుక్కోవటం, యూట్యూబ్లన్నీ మన పార్టీకి సంబంధించినన్ని
మనం కూడా లాగిన్ అయితే సమాచారం కరెక్ట్గా ఉంటుంది. మనం మాట్లాడటానికి కలుపుకోవడానికి పక్క మనుషుల్ని బాగుంటుందని సందర్భంగా చెప్తున్నా. పార్టీలో పనిచేస్తే మనిషికి నాలెడ్జ్ వస్తుంది, ఒక అవగాహన ఉంటుంది, సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుంది. నేను ఒక మండల యూత్ ప్రెసిడెంట్గా ఒక 35 సంవత్సరాల నాడు ఒక మండల యూత్ ప్రెసిడెంట్ నేను ఇవాళ ఇన్ఛార్జిని అయ్యా. అంటే పార్టీలో పనిచేసి క్రమశిక్షణగా ఎదిగితే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కుర్రోళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేయటం అనేది ఒక మంచి అవకాశం. మంచి సమాజానికి మనం ఎంతో కొంత మేలు చేస్తూ ఎదగొచ్చు. మీరందరినీ కూడా నేను యువకులను ఆహ్వానిస్తా ఉన్నా, ఏదో ఒక భాగంలో బాధ్యత తీసుకొని పార్టీలకు పనిచేయడం ద్వారా మన సమాజానికి సేవ చేయడం అవకాశం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కమిటీల్లోకి రావాలి. ఈతముక్కల, మన్నూరు, అల్లూరు, కేపల్లిపాలెం ఇట్లాంటి కొంచెం పెద్ద గ్రామాల్లో, రాజుపాలెం ఇట్లాంటి పెద్ద గ్రామాల్లో దాదాపు 10 కమిటీలు వేయాలి. మోటమాల 10 కమిటీలు వేయాలి. మీ గ్రామాల్లో అన్ని కులాలు ఉంటాయి కాబట్టి ఒక పల్లిపాలెం తప్ప అన్ని కులాల్లో కుల కమిటీలు వేయాలి. అదే క్యాస్ట్ కమిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ, మైనార్టీలు 4-5 ఓళ్ళల్లో ఉన్నారు, మైనార్టీ కమిటీ వేయాలి. తర్వాత పెద్ద గ్రామాల్లో ఆటోలు ఉన్నాయి. కొత్తపట్నం, పల్లిపాలెం, మోటుమాల, గుండమాల, ఈతముక్కల, మన్నూరు, రాజుపాలెం ఈ గ్రామాల్లో 10కి మించి 20కి మించి ఆటోలు ఉన్నటువంటి ఊళ్ళల్లో ట్రేడ్ యూనియన్ కమిటీ అని అదొక కమిటీ వేయాలి. అన్ని ఊళ్ళల్లో చిన్న ఊళ్ళు కాకుండా మిగిలిన 15లో 5 తీసేస్తే 10 పంచాయతీల్లో విద్యార్థి కమిటీ వేయాలి, చదువుకున్న పిల్లకాయల కమిటీ వేయాలి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ మీటింగు సాయంత్రం 5 గంటల వరకు నడపబడుతుంది. మేము మీ అందరికీ ఫోన్లు చేసి మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఎన్ని బూతులు అయితే ఉంటాయో అన్ని బూతులు ఓటర్ లిస్టు తెచ్చుకోమని చెప్పాం. ఓటర్ లిస్టులో తెచ్చుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ గ్రామంలో హనుమంతరావు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని, ఒకరో ఇద్దరో పోయి డౌన్లోడ్ చేసుకొని ఓటర్ లిస్టు తీసుకొని వచ్చి, మీ గ్రామం నుంచి 10 మందో 15 మందో వచ్చి ఉంటే ఇక్కడ గలబాగా ఉందనుకుంటే కుర్చీలు తీసుకొని పోయి ఆ బయట కానీ ఇక్కడ ఒక 10 ఊళ్ళు, అక్కడ ఒక 4-5 ఊళ్ళు గలబా లేకుండా ప్రశాంతంగా అన్ని కమిటీలు వేసిన తర్వాతనే ఇక్కడ నుంచి దయచేసి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ మీటింగ్ పెట్టాం. మనకు 5వ తారీఖు తోటి కమిటీలు వేసి ఇవ్వటం లాస్ట్ కనుక ఈరోజు కమిటీలన్నీ వేసుకోవటం. ఆ కమిటీల్లో ఉన్నటువంటి ప్రతి మనిషి ఫోటో కావాలి, ప్రతి మనిషికి ఐడి నెంబర్ కావాలి. ఐడి నెంబర్ కావాలంటే ఓటర్ లిస్ట్ ఉండాలి. మీరు వింటున్నారు కదా, ఏ గ్రామం అనుకన్నా కానీ ఓటర్ లిస్ట్ లేకపోతే మీ ఊరన్నా పోయి ఊళ్ళలో ఉంటే తెచ్చుకోండి, లేకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసన్నా తెచ్చుకోండి. మీకు 5 అయినా, మేము 6 అయినా 7 అయినా ఉంటాం. అన్ని గ్రామాల కమిటీ లిస్టులు వచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి మేము వెళ్తాం. ముఖ్యంగా ఇప్పుడు గ్రామాల్లో గ్రామ కమిటీ వేసినారు, ఆ కమిటీ అలానే ఉంటుంది. ఆ గ్రామాల్లో యూత్ కమిటీ వేసారు, అవి అలానే ఉంటాయి. ఇప్పుడు గ్రామ స్థాయి అనుబంధ కమిటీలు, వీటి ఉద్దేశం ఏంటంటే టోటల్గా ప్రతి గ్రామంలో అనుబంధ స్థాయి కమిటీలు అంటే ఒక గ్రామంలో బీసీలు ఉంటే ఆ బీసీ కులాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అన్ని కులాల్లో అందరూ వచ్చే విధంగా మినిమం 9 మందితోటి ఒక బీసీ కమిటీ ఆ గ్రామంలో ఏర్పాటు చేయాలి. 9 మంది కన్నా ఇంకా ఎక్కువ కులాలంటే 15 మంది 20 మంది అయినా పెట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. తర్వాత అదేవిధంగా ఎస్సీ కమిటీని ఏర్పాటు చేయాలి. ఎస్సీలు అంటే ఎస్సీ, మాల, మాదిగ ఆ కులాలు ఉంటాయి ఎక్కువ మన మండలం. తర్వాత ఎస్టీ కమిటీలో ఎరుకుల, యానాది ఇంకా ఎవరైనా ఎస్టీలు ఉంటే వాళ్ళు. తర్వాత మైనారిటీస్ ఎక్కువ ఉంటే మైనారిటీ కమిటీ. తర్వాత వచ్చేసి విద్యార్థి కమిటీ.
తర్వాత గ్రామం మొత్తం మీద మండల అనుబంధ కమిటీ ఒకటి ఉంటుంది. గ్రామం మొత్తం మీద మండల అనుబంధ కమిటీ. ఈ అనుబంధ కమిటీలో గ్రామంలో ఉండేటటువంటి మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ ఒక కమిటీ వేయాలి, మండల అనుబంధ కమిటీ. ఆ కమిటీలో ఉన్నవాళ్ళు ఈ బీసీ కమిటీలో ఉండకూడదు, ఎస్సీ కమిటీలో ఉండకూడదు, ఎస్టీ కమిటీలో ఉండకూడదు, పాత కమిటీల్లో కూడా ఉండకూడదు. బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కమిటీలో ఉండొచ్చు. వాళ్ళు కూడా ఒక కమిటీలో ఒకటి పేరు వచ్చిందంటే ఆ పేరు ఇంకో కమిటీలో రావడానికి లేదు. మీరేం చేయాలంటే ఆ కమిటీ సభ్యుల పేరు, తండ్రి పేరు, అతను బీసీ యాదవ్ అయితే బీసీటీ యాదవ, తర్వాత వయస్సు, ఫోన్ నెంబరు, అతను ఓటర్ ఐడి కార్డు. కొంతమంది పాత ఓటర్ ఐడి కార్డులు వేస్తారు, ఏపీ 18/116. అవి చెల్లవు. ఇప్పుడు యూపీడీ అని బీహెచ్ఎం అని వచ్చి ఉంటాయి. అవి 1-2 సార్లు వెరిఫై చేసుకుని అది ఇస్తే ఇంకా మనం బూత్ నెంబరు ప్లస్ సీరియల్ నెంబర్ కూడా ఇస్తే మంచిది. లేదంటే మన వాళ్ళు సిస్టంలో చెక్ చేసుకుంటారు. ఫోటో కంపల్సరీ కావాలి. ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ ఇస్తే మంచిది. ఓటర్ ఐడి కార్డు నెంబర్ తప్పనిసరిగా వేయాలి. ఫోన్ నెంబరు వాట్సాప్ ఉండే ఫోన్ నెంబర్ కంపల్సరీ వేయాలి. అతని వయస్సు, అతని విద్యార్హత, కులము, ఉపకులము, ఫోన్ నెంబరు, ఇవన్నీ క్లుప్తంగా మొత్తం నీట్గా తప్పులు లేకుండా రాస్తే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఐడి కార్డ్స్ ఏవైతే ఉంటాయో మీ అందరికి కూడా ఐడి కార్డ్స్ ఇస్తారు. తర్వాత ఈ మొత్తం డిజిటలైజేషన్ ఫిబ్రవరి నెలాఖరులోపు సెంట్రల్ ఆఫీసులో చేసినాక మీ అందరికి మళ్ళీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం, ఐడి కార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒకసారి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు, అనుభవం ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కూర్చొని ముఖ్యంగా అన్ని కులాలను సమన్వయపరుచుకుంటూ అందరికీ ప్రాధాన్యత కల్పిస్తూ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.